వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నా ఫస్ట్ తెలుగు వ్లాగ్. ఇంతకుముందు నేను కొన్ని వ్లాగ్స్ చేశాను, బట్ ఐ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లీష్, ఇంకా అది హిందీలో అలా మిక్స్ ఉంటుంది. అండ్ నేను కొన్ని షార్ట్స్ పెట్టాను. మార్చ్ నుంచి నేను ఐ థింక్ హనుమాన్ చాలీసా పెడుతున్నాను. అందులో ఎవ్రీ షార్ట్లో నేను తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఐ థాట్ షార్ట్స్ అయితే తెలుగులో చేస్తున్నాను, సో వ్లాగ్స్ ఎందుకు చేయకూడదు. ఒక క్విక్ ఇంట్రొడక్షన్ ఇస్తాను నా గురించి. సో my name is Aishwarya. I am born and brought up in Mumbai, but my native language is Telugu. Endukante we are originally from Telangana, Nizamabad, and my parents are from Nizamabad. So anduke I have a good hold on Telugu as well, because intlo mem ade language maatladam. But when it comes to my school na friends aina sare nenu Hindi inka English lo maatladedani. నాకు మరాఠీ కూడా వచ్చు, because I am from Mumbai. So I have like good hold on multiple languages. నాకు పంజాబీ కూడా వచ్చు, like గుజరాతీ కూడా కంప్లీట్లీ అర్థం అవుతుంది. ఓకే, quickly stopping the bragging about myself. So talking a little more about me and like what I do. నేను యూఎస్ఏకి 2022లో వచ్చాను యాజ్ అ స్టూడెంట్. ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ పేస్ యూనివర్సిటీ ఇన్ న్యూయార్క్, and then currently I'm working as a business analyst. And so talking more about my journey, just like everyone else, నేను వచ్చాను US కి, and then I struggled for part-time. I got part-time, I did unpaid internship, I did paid internship, and then finally I got a job, and then I'm doing a job right now. Actually నేను తెలుగులో మాట్లాడదామని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కదా మళ్ళీ. ఓకే, స్విచ్చింగ్ బ్యాక్ టు తెలుగు. సో కరెంట్లీ ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నానంటే ఐఎమ్ లివింగ్ ఇన్ న్యూ జెర్సీ. ఎందుకంటే నేను ప్రీవియస్లీ కూడా ఇక్కడే ఉండేదాన్ని. సో నా మాస్టర్స్ న్యూయార్క్లో లైక్ న్యూయార్క్ కాలేజ్లో ఉండే కాబట్టి లైక్ ఐ యూస్ టు లివ్ ఇన్ న్యూ జెర్సీ, అండ్ నేను ఇక్కడే లైక్ ఇదే సిటీలో ఉంటున్నాను ప్రస్తుతానికి. అయితే దెర్ ఆర్ నో ప్లాన్స్ టు మూవ్ టు ఎనీ అదర్ సిటీ అంటిల్ మై లీజ్ ఎండ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఆల్రెడీ సైన్డ్ అ లీజ్. సో అంటే చూద్దాం, కానీ లాంగ్ టర్మ్లో నేను ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ వుడ్ లైక్ టు సెటిల్ ఇన్ టెక్సస్. టెక్సస్కి ఎందుకు మూవ్ అవుదామంటే అక్కడ టెంపుల్స్ చాలా బాగుంటాయి, అండ్ అక్కడ మన వాళ్ళు చాలా ఉంటారు. అండ్ నేను ఇక్కడ యూఎస్లోనే సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. ఐ నో ఇలా చెప్పకూడదు అందరి ముందు, బట్ అంతే. సో దోస్ ఆర్ మై ప్లాన్స్. చూద్దాం లైఫ్ ఎక్కడ తీసుకెళ్తుందో అది చూద్దాం. అండ్ అక్కడ ఇల్లులు కూడా చాలా బాగుంటాయి. సో ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ప్లాన్స్, ఐఎమ్ రియలీ ప్లానింగ్ టు లివ్ ఇన్ లైక్ టెక్సస్. ఇది నేను ఇంకెవరికైనా చెప్పాను అనుకో, పీపుల్ విల్ బి లైక్, నీకేమైనా పిచ్చా, నువ్వు న్యూయార్క్లో ఉండి నువ్వు టెక్సస్ గురించి ఆలోచిస్తున్నావా? బట్ నేనేం చెప్తానంటే, నేను ఆల్రెడీ 22 years ఆఫ్ మై లైఫ్ ముంబైలో ఉన్నాను. సో ఐ నో ద సిటీ హసిల్, అండ్ ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో ఐ నో ద సిటీ హసిల్, అండ్ నాకు తెలుసు ఆ సిటీ లైఫ్ ఎలా ఉంటుందో. అండ్ నేను నా గురించి నేను ఎంత తెలుసుకున్నానంటే, యాజ్ ఐమ్ అడల్టింగ్ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ no more a person who would want to have my life being around the city. కొంచెం నాకు కామ్ వైబ్స్ కొంచెం ఎక్కువ నేను ఇష్టపడతాను. అందువల్ల ఐ థింక్ దట్ ఈస్ మై డ్రీమ్ ప్లేస్. అండ్ ఆల్సో టాకింగ్ మోర్ అబౌట్ టెంపుల్స్, కొంచెం చెప్పాలంటే నేను చాలా ఎక్కువ మన ట్రెడిషన్స్ని చాలా ఫాలో అవుతాను. ఫెస్టివల్స్ అయినా, దేవుడు పూజ చేసి లైక్ ఫెస్టివల్స్ అయినా, ఆర్ ప్రేయింగ్ టు గాడ్. సో నేను చాలా ఎక్కువ దేవ పూజ చేస్తాను. నా ఇంట్లో ఇక్కడ నేను కూర్చున్నాను జస్ట్ లైక్ దాని డెస్క్ ముందు. ఇక్కడ రైట్ సైడ్లో నాకు ఒక కబోర్డ్ ఉంటుంది. సో చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై కబోర్డ్ అనమాట. సో హాఫ్ సెక్షన్ ఆఫ్ ద కబోర్డ్ ఈస్ కవర్డ్ యాక్చువల్లీ బై క్లోత్స్, అండ్ హాఫ్ సెక్షన్ అక్కడ సైడ్లో డోర్ ఉందా. సో అటు సైడ్ డోర్ దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అలా. సో మీరు నా షార్ట్స్ ఫాలో అవుతున్నారంటే మీకు తెలిసి ఉంటుంది, నేను హనుమాన్ చాలీసా సంకల్పం కూడా అక్కడే చేశాను. సో నేను యూఎస్కి వచ్చినప్పటి నుంచి ఆల్వేస్ నేను ఒక చిన్న టెంపుల్ని పెట్టుకున్నాను. సో దాట్స్ మై హ్యాపీ ప్లేస్. నాకు నా లైఫ్లో ఎంత పైన కింద ఏదైనా సరే ఐ ఆల్వేస్ గో అండ్ ప్రే. సో ఐమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ గాడ్స్ అండ్ టాకింగ్ అబౌట్ దేవుళ్ళ గురించి మాట్లాడితే, నేను అందరి దేవుళ్ళని పూజిస్తాను, అందరినీ నమ్ముతాను, అందరినీ ప్రే చేస్తాను. కానీ నేను ఒక హార్డ్ కోర్ సంతోషి మాత భక్తురాలు అనమాట. సో నేను ఎక్కడ పుట్టాను కదా ముంబైలో. సో అక్కడ మా చాల్ కిందనే ఒక గుడి ఉండేదన్నమాట. సో ఇప్పటికీ ఆ గుడి ఉన్నది. సో ఆ గుడి లైక్ నో వన్ యాక్చువల్లీ ఆమెను తీసుకొచ్చి ఎవరు అక్కడ పెట్టలేదు, బట్ ఆమె స్వయం వచ్చిందంట అక్కడ. నాకు అదంతా హిస్టరీ అయితే తెలియదు, బట్ నాకేం తెలుసు అంటే, నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి నేను ఆమెను పూజిస్తున్నాను. సో నాకు నా తల్లో ఒక డిజీజ్ అయింది అనమాట.
అండ్ దెన్ ఆ డిజీజ్ అయిన వల్ల నాకు మా పేరెంట్స్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏమో చాలా సార్కాస్టిక్గా మా డాడీకి అడుగుతున్నారనమాట, మీరు తిరుపతి వెళ్తారా అని. సో మా డాడీ ఏమన్నారంటే తిరుపతి వెళ్ళే అలాంటివి ఏం ప్లాన్స్ లేవని అలా. అండ్ దెన్ మా మమ్మీ డాడీకి అర్థమైంది దట్ వాట్ ఈజ్ హీ ట్రైంగ్ టు సే. సో హీ వాజ్ వాంటింగ్ మై పేరెంట్స్ టు యాక్చువల్లీ నాకు గుండు చేయించాలనుకుంటూ అలా చెప్పారు. ఎందుకంటే అది డిసీజ్ అంతగా స్ప్రెడ్ అయిపోయి నా హెయిర్ అంతా నా తలకంతా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అనమాట. అండ్ దెన్ అలా స్ప్రెడ్ అయిపోయింది. సో నేను ఆ మాట వినంగానే ఇంకా అంతే, లైక్ బీయింగ్ అ స్మాల్ కిడ్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్. అండ్ దెన్ మళ్ళీ తర్వాత నాకు తెలీదు నేను ఆమెతో ఎలా కనెక్ట్ అయ్యానో, కానీ ఐ థింక్ మా చాల్లో ఆల్రెడీ మా మమ్మీ ఫ్రెండ్ ఎవరో చేసేవాళ్ళంట. సో అప్పుడు మా మమ్మీకి చెప్తే, సో మా మమ్మీ నా చేత చేయించిందా లేకపోతే ఏమో నాకు అదంతా హిస్టరీ తెలీదు, బికాజ్ చాలా లైక్ చాలా ఇయర్స్ ముందు జరిగిన విషయం అది. బట్ నాకు ఇదైతే కంప్లీట్, కానీ నాకైతే ఇది కరెక్ట్గా గుర్తుంది దట్ నేను ఆమె ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన 3 weeks 16 Fridays చేశాను. సో 3 weeks 4 weeks తర్వాతే ఇట్ స్టార్టెడ్ వానిషింగ్. ఇప్పుడు కొంతమంది సైన్స్లో నమ్మితే వాళ్ళు ఏమంటారు, లైక్ ఇలాంటి విషయాలు నేను ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే యూ టుక్ మెడిసిన్స్, అంటే నేను మెడిసిన్స్ తీసుకుంటున్నాను, ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను, సో మేబీ మెడిసిన్ హీల్డ్ ఇట్. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ కొన్నిసార్లు you need that external universal support. సో ఆ సపోర్ట్ మేబీ నేను అలా నమ్ముతాను దట్ నా మాత నాకు హీల్ చేసేసింది, ఆర్ మేబీ మెడిసిన్ వర్క్. ఐ డోంట్ నో లైక్ వాట్ హ్యాపెండ్, ఐ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెండ్. సో ఆ రోజు నుంచి అంతే, ఇంకా నా నమ్మకం ఆమె పైన ఎంత ఎక్కువ నమ్మకం ఉంటుంది దాట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ స్టాప్ బిలీవింగ్ ఇన్ హర్. ఐ ఫీల్ లైక్ ఆమె నాతో ఎప్పుడూ ఉంది, నా స్టడీస్ అయినా సరే, నా కాలేజ్ లైఫ్ అయినా సరే, అండ్ నా అండర్ గ్రాడ్స్ ఇంజనీరింగ్ జర్నీ అయినా సరే. నేను బీటెక్ చేశాను, అదే ఇంట్రొడక్షన్లో చెప్పాల్సింది యాక్చువల్లీ. సో ఐ డిడ్ మై ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉషా మిత్తల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్స్ అ ఉమెన్స్ యూనివర్సిటీ. సో నేను బీటెక్ ముంబైలోనే చేశాను. కొంచెం టైం వర్క్ చేసిన తర్వాత నేను యూఎస్కి వచ్చేసాను. నా గురించి కొంచెం ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఐఎమ్ ఆల్సో అ రెగ్యులర్ కామన్ గర్ల్, మీ అందరిలాగే. అండ్ ఐమ్ అ రెగ్యులర్ పర్సన్ బట్ విత్ బిగ్ డ్రీమ్స్ అనమాట. అండ్ ఐ లైక్ టు లివ్ ఆన్ అ బడ్జెట్. అందుకే ప్రస్తుతానికి నాకు ఇప్పుడు లోన్ ఉంది. సో నా నెక్స్ట్ టార్గెట్ ఇస్ టు యాక్చువల్లీ క్లియర్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ లోన్. సో ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లోన్ కొంచెం ఎక్కువ ఎందుకైందంటే బికాజ్ ఐ హ్యాడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ యాజ్ వెల్. సో అంతే, లైక్ ఎక్కువ డీటెయిల్లో చెప్పలేను కానీ అంతే. సో దోస్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్. సో ప్రస్తుతానికి ఐఎమ్ జస్ట్ డూయింగ్ దాట్. అండ్ నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఎందుకు చేస్తున్నాను ఈ తెలుగు బ్లాగ్ అంటే ఐ నో దాట్ ఇప్పటి నుంచి గణేష్ ఫెస్టివల్ వస్తుంది, మళ్ళీ నవరాత్రి వస్తుంది, దివాళీ వస్తుంది. సో ఐమ్ రియలీ ప్లానింగ్ టు వ్లాగ్. ఇక్కడ మాకు న్యూ జెర్సీలో నేను ఇండియన్ స్ట్రీట్ దగ్గర ఆ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఐఎమ్ అబౌట్ టు ఐ విల్ మేక్ ద వ్లాగ్స్ ఫర్ షూర్ అండ్ మీకు రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తాను. ప్లీజ్ ఇఫ్ యూ ఆల్రెడీ ఫాలో మీ ఆర్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ అండ్ ఇఫ్ యూ లైక్ మీ టాకింగ్, ఇఫ్ యూ వాంట్ టు know more about me, please subscribe and please comment down. నేనైతే I have a good track record of responding to everyone. If you go and check on my shorts, I have like almost responded to everyone and people also reach out to me on Instagram. So నాకు ఎవరు రీచ్ అవుట్ అయినా సరే నేను వాళ్ళకి రెస్పాండ్ బ్యాక్ అవుతాను. సో if you want to stay connected with me, I would really love to. I'm here to build a community with you. And ఆల్సో నేను ఆల్రెడీ నా షార్ట్స్లో చెప్పాను దాట్ నేను సంతోషి మాత ఫాస్టింగ్ చేస్తాను. నేను మల్టిపుల్ టైమ్స్ 16 Fridays చేశాను. సో నేను దాని గురించి కూడా ప్రాపర్గా ఒక వ్లాగ్ చేస్తాను. సో దోస్ ఆర్ మై ప్లాన్స్. అంతే, ఐ థింక్ నేను ఈ ఇంట్రొడక్షన్ వీడియోలో నా గురించి కన్నా ఎక్కువ ఆమె గురించి చెప్పాను. ఎందుకంటే అంతే, ఐ ఫీల్ లైక్ షీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మీ అండ్ నా నమ్మకం. సో దాట్స్ మీ. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ ఆల్సో సమ్వన్ who believes a lot అంటే మీకు పూజ చేయడం, మీకు ఇలా ట్రెడిషన్స్ ఫాలో అవ్వడం చాలా ఇష్టం ఉంటే ప్లీజ్ డూ కనెక్ట్ విత్ మీ. సో బాటమ్ లైన్ ఏంటంటే నేను ముంబైలో బోర్న్ అండ్ బాటప్ ఉన్నా సరే ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ అ వెరీ ట్రెడిషనల్ పర్సన్ విచ్ పీపుల్ డోంట్ రియలీ ఈజీలీ బిలీవ్ వెన్ దే ఆస్క్ మీ దట్ నేను ఎక్కడ లైక్ వేర్ am I from. సో వెన్ ఐ టెల్ దెమ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ముంబై, దే డోంట్ రియలీ బిలీవ్. రియలీ వాళ్ళకు ఒక డిఫరెంట్ ఇంప్రెషన్ ఉంటుంది నా గురించి. బట్ ఐఎమ్ అ టోటల్ డిఫరెంట్ పర్సన్ దెన్ what it is. And I'm glad that నేను కొన్ని షార్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. అందువల్ల ఐ గాట్ టు కనెక్ట్ విత్ ఫ్యూ పీపుల్ హూ ఆల్సో లవ్ డూయింగ్ పూజ, హూ ఆల్సో లవ్ పూజ చేయడం ఇష్టం, వాళ్ళకి దేవుడు నమ్మడం ఇష్టం. అండ్ దెన్ ఐఎమ్ ఆన్ దట్
జర్నీ. నేను రీసెంట్లీ యాక్చువల్లీ కృష్ణ జన్మాష్టమి రోజు నేను ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళాను అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు స్వామివారు దేవర్ సెల్లింగ్ భగవద్గీత. నేను 1 month 2 months ముందే భగవద్గీత ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ నేను రీడ్ చేశాను. ఒక 2-3 pages నేను రీడ్ చేశాను స్టార్ట్లో స్టార్ట్ అవుతుంది కదా. సో అది రీడ్ చేసిన తర్వాత రియలైజ్ దట్ నాకు ఈ ఆఫీస్ వర్క్ వల్ల నాకు అస్సలు కుదరట్లేదు. సో అది రిటర్న్ ఇచ్చేసాను థింకింగ్ దట్ ఇఫ్ నాకు కొంచెం కుదిరింది అనుకో కొంచెం టైం బాగా కుదిరినప్పుడు అప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ చేస్తాను. But I think that Krishna wanted me to take Bhagavad Gita home and he didn't wanted me to wait until I order it again. So akkada iddaru swami varu ala sell chesesariki inka nenu teeskoni vachesanu. Na desk మీద ఉంది, నేను చూపిస్తాను. సో అంతే. సో ఇలా భగవద్గీత నేను తీసుకొచ్చాను and then I just bought it home and I feel like I should read it. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను 2-3 pages రీడ్ చేశాను అని చెప్పాను కదా. సో నేను ఇంకొక 2-3 pages రీడ్ చేశాను. ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ మోర్. నేను ఒక బుక్ మార్క్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను సో దట్ ఐ కెన్ కీప్ అ ట్రాక్ ఆఫ్ వేర్ ఐ స్టాప్డ్ ఇట్. నేనైతే ఖచ్చితంగా ఇది నేను 25th బర్త్డే, నా 25th బర్త్డే మార్చ్లో, ఐఎమ్ లైక్ మార్చ్ 2020. ఓకే, సో ఐఎమ్ 2000 1 second. ఓకే, సో మై బర్త్డే ఇస్ 24th March. సో నేను మార్చ్లో నా బర్త్డే ఉన్నప్పుడు ఆల్రెడీ హనుమాన్ చాలీసా సంకల్పం చేశాను. సో ఐఎమ్ కీపింగ్ అ ట్రాక్ ఇన్ మై లైఫ్ దట్ ఎవ్రీ బర్త్డే కన్నా ముందు ఐ షుడ్ డూ సంథింగ్ విచ్ విల్ take me closer towards God. సో నేను 2025 మార్చ్లో హనుమాన్ చాలీసా సంకల్పం చేశాను. సంతోషి మాత ఫాస్టింగ్ అయితే నేను ఆల్రెడీ చేస్తున్నాను. దిస్ yesterday's was my second Friday. I'm recording on a Saturday and then నేనైతే ఆమె ఫాస్టింగ్ అయితే చేస్తూనే ఉంటాను. సో ఐమ్ ప్లానింగ్ దాట్ నా నెక్స్ట్ బర్త్డే నేను 26 అయ్యే వరకు ఐ షుడ్ బి ఫినిషింగ్ దిస్ బుక్. ఐ షుడ్ బి ఫినిషింగ్. నేను ఇంత లాంగ్ ప్లాన్ ఎందుకు వేస్తున్నానంటే మేకింగ్ ఇట్ వెరీ రియలిస్టిక్. మళ్ళీ నాకు ఇలా వద్దు దట్ నేను ఏదో ఒకటి కమిట్ చేసేసి నేను అది రీడ్ చేయలేదు అనుకుంటున్నా వద్దు. సో అంతే. సో లైక్ బిఫోర్ మై 26th birthday I am supposed to finish my Bhagavad Gita. So that's the plan. That's it. I think that's it for the introduction vlog. If you guys really loved me talking, please do subscribe and do follow and do let me know if you would want మీకు ఏదైనా స్పెసిఫిక్ వ్లాగ్స్ కావాలంటే నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా అయితే లైక్ ఫెస్టివల్ సీజన్ వస్తుందని చెప్పాను కదా. సో ఫెస్టివల్ సీజన్లో నేను ఇండియన్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు నేనైతే చూపిస్తాను దట్ యూఎస్ఏలో ఇండియన్ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారో. సో అది కాకుండా ఇఫ్ యూ వాంట్ మీ టు డూ ఎనీ అదర్ స్పెసిఫిక్ వ్లాగ్స్, ప్లీజ్ let me know in the comment section. Thank you so much. Bye.